బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో బీఎస్సీ బీజెడ్సీ సో బాటనీ జువాలజీ కెమిస్ట్రీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎవరికైతే ఉన్నాయో ఈ వీడియోలో మీకు ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ కావచ్చు, క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్ సో సింప్లిఫైడ్ వర్జన్లో ఎవరి దగ్గర టెక్స్ట్ బుక్లో కొద్దిగా టఫ్ ఉంది, సో మేము చదవలేకపోతున్నాము, మాకు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వండి అంటే వాళ్ళకైతే కొద్దిగా యూస్ఫుల్ అవుతుందండి. సో బాటనీ జువాలజీలో కూడా కొంతమంది ఫెయిల్ అవుతున్నారు, కెమిస్ట్రీ అయితే కొద్దిగా ఈజీగా రాసుకోవచ్చు, బాటనీ జువాలజీలో కొంతమంది ఫెయిల్ అవుతున్నారు కాబట్టి సో వీడియో అయితే ప్రాపర్గా వినండి. సో మనకు కనీసం మీరు 2-3 డేస్ ముందన్న మీరు చదువుకుంటే కొద్దిగా పాస్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో బాటనీ జువాలజీలో ఓన్గా రాయడానికి ఉండదు. సో అక్కడ పర్ఫెక్ట్ డేటా మనకు క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాస్తేనే మీకైతే ఉంటుంది, యూజ్ ఉంటుంది. అండ్ కింద లింక్స్ అన్నీ ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు బీఎస్సీ బీజెడ్సీ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ. సో గన్ షాట్ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదండి, నాకు కొన్ని పర్సనల్ పనులు ఉండడం వల్ల ఒకే వీడియోలో ఇవన్నీ చేస్తున్నాను. సో బాటనీ జువాలజీ కెమిస్ట్రీ. సో కింద 7th నంబర్ లింక్ ఉంటుంది. సో కింద 7 లింక్స్ ఉంటాయి. మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో మోర్ అని క్లిక్ చేయండి, కింద 7 లింక్స్ ఉంటాయి. 7th లింక్లో మీకు బాటనీ జువాలజీ కెమిస్ట్రీ కంబైన్డ్ పీడిఎఫ్ ఉంటుంది గన్ షాట్ క్వశ్చన్కి సంబంధించింది. సో 50 రూపీస్ ఉంటుంది. 50 రూపీస్లోనే మీకు బాటనీ జువాలజీ కెమిస్ట్రీ 3 పీడిఎఫ్స్ వస్తాయి. అందులో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. సో తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం చూసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. 3 సబ్జెక్ట్స్ 50 రూపీస్లో కాంబో ఆఫర్ ఉంటుంది. సో ఒకేసారి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే అవి చదువుకోండి. సో అందులో నుంచి మనకు 50% ఆఫ్ ద క్వశ్చన్ రిపీట్ అవుతాయి. సో అవి చదువుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్. సో బాటనీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, బాటనీ తెలుగు మీడియం ఉంటుంది, కెమిస్ట్రీ అండ్ మనకు జువాలజీ కాబట్టి కింద అన్ని లింక్స్ ఉంటాయి. అవి కూడా మీరు క్లిక్ చేసుకోండి. ఈచ్ పీడిఎఫ్ 50 రూపీస్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు సింప్లిఫైడ్ వర్జన్లో ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ లింక్స్ ప్రాపర్గా చదివి అది ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా, బాటనీయా జువాలజీ కెమిస్ట్రీయా, లాస్ట్ది గన్ షాట్ క్వశ్చన్స్ అవి ప్రాపర్గా చదివి మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే అది లింక్ క్లిక్ చేసుకున్న తర్వాత అమౌంట్ పే చేయాలి. క్వశ్చన్ ఆన్సర్ పీడిఎఫ్ అయితే 50 రూపీస్, ఓన్లీ గన్ షాట్ అయితే 50 రూపీస్. అందులో 3 పీడిఎఫ్స్ వస్తాయి. క్లిక్ చేసి అమౌంట్ పే చేసిన తర్వాత డైరెక్ట్ పీడిఎఫ్స్ ఫస్ట్ మెసేజ్ వస్తుంది. సో మెసేజ్ మీరు పర్చేజ్ చేసినట్టు ఒక మెసేజ్ వస్తుంది వాట్సాప్లో. అది చదివిన తర్వాత కింద వ్యూ పర్చేస్ ఆర్ యాక్సెస్ యువర్ పర్చేస్ అనేది ఒక మెసేజ్ వస్తుంది. అది క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వాలి. మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే మీ పీడిఎఫ్స్ మీకు వస్తాయి. బయట ప్రింట్ తీసుకొని మీరైతే చదువుకుంటే సరిపోతుంది. సో అందులో నుంచి 50-60% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకైతే రిపీట్ అవుతాయి. సో అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయండి. సో మీరు ఏదైతే వీడియో వస్తున్నారో అక్కడ మోర్ క్లిక్ చేస్తే మీకు అన్నీ ఉంటాయి. సో లింక్స్ 7 లింక్స్ ఏముంటాయో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ లింక్ బాటనీ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ ఆన్సర్స్ అంటే గన్ షాట్. ఈ వీడియోలో నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో వాటికి సంబంధించినవి. సెకండ్ లింక్లో బాటనీ తెలుగు మీడియం. థర్డ్ 4th లింక్లో జువాలజీ ఇంగ్లీష్ మీడియం, జువాలజీ తెలుగు మీడియం. 5th 6thలో కెమిస్ట్రీ ఇంగ్లీష్ మీడియం, కెమిస్ట్రీ తెలుగు మీడియం. లాస్ట్ లింక్ 7th లింక్లో మనకు కెమిస్ట్రీకి బాటనీ జువాలజీ కెమిస్ట్రీకి సంబంధించిన గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకే పీడిఎఫ్ లైక్ 3 ఇండివిజువల్ పీడిఎఫ్స్ ఒకే లింక్లో. సో మీరు 50 రూపీసే ఉంటుంది. సో అవి చదువుకొని వెళ్తే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. సో ఇవి మనకు 7 లింక్స్. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర టెస్ట్ పేపర్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ ఉన్నా అవి ఫాలో అయినా సరిపోతుంది. జస్ట్ 2-3 డేస్ ముందు పాస్ అయ్యే వాళ్ళు ఇవైతే చాలా మోర్ దెన్ ఎనఫ్. 50% ఆఫ్ ద మార్క్స్ అయితే వస్తాయి మీకు ఈజీగా. సో ఇప్పుడు మనకు ఈ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ ఎలా చదవాలి. సో నేను ఎవరైతే ఈ గన్ షాట్ క్వశ్చన్స్ తీసుకున్న వాళ్ళు, క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ తీసుకున్న వాళ్ళు మీరు ఎట్లా చదవాలి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెమిస్ట్రీ అయితే మనకు బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అందులో నుంచి మనకు 50% గన్ షాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మార్క్ చేసి పెట్టాను, అవి చదవండి ఫస్ట్. కెమిస్ట్రీకి అయితే. బాటనీ జువాలజీకి అయితే సెట్ వైజ్ ఇచ్చాను. సో మనకు షార్ట్లో 8, లాంగ్ వెరీ లాంగ్ ఇస్తారు కదా, అట్లా సెట్ ఏ, సెట్ బి, సెట్ సి ఇచ్చాను. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మనకు ఫస్ట్ 8 క్వశ్చన్స్ ఉంటాయి కదా, అందులో ఫస్ట్ 5 చదవాలి. నెక్స్ట్ 8 క్వశ్చన్స్ ఉంటాయి కదా, నెక్స్ట్ అందులో ఫస్ట్ 5 చదవాలి. నెక్స్ట్ 8, నెక్స్ట్ ఫస్ట్ 5. సో అట్లా 15 క్వశ్చన్స్ చదివిన తర్వాత మీరు ఆ 15 క్వశ్చన్స్ చదివితే మీరు అన్ని యూనిట్స్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. సో అట్లా చదవండి. ఓన్లీ ఫస్ట్ 8 చదువుకుంటా నెక్స్ట్ చదవను అంటే అట్లా కుదరదు. ఫస్ట్ 8లో ఫస్ట్ 5, నెక్స్ట్ 8లో నెక్స్ట్ 5, నెక్స్ట్ 8లో నెక్స్ట్ 5, అట్లా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ లాంగ్లో కూడా మనకు నెక్స్ట్ 2 క్వశ్చన్స్. ఇప్పుడు మనకు 4 or 5 క్వశ్చన్స్ ఇస్తారు కదా, అందులో ఏబి సెక్షన్ ఉంటుంది కదా, ఇందులో ఫస్ట్ 2 సెట్ 1లో, నెక్స్ట్ సెట్లో 11, 12, నెక్స్ట్ సెట్లో ఇంకో 2, అండ్ సెక్షన్ సి వచ్చేసి మీరు అన్ని చదవండి. ఒక 6 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ చదువుకొని వెళ్తే అందులో నుంచి మీకు 2-3 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎట్లా చదవాలి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో జస్ట్ మీరు స్ట్రాటజీగా చదివితే మీరు ఈజీగా పాస్ అయితే అవుతారండి. సో ఇప్పుడు గన్ షాట్ క్వశ్చన్స్ కావచ్చు, క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ ఎట్లున్నాయో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఎవరైతే బిఎస్సి బీజెడ్సీ స్టూడెంట్స్ ఉంటారో సో మీరు ఎలా చదవాలి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో సబ్జెక్ట్ వచ్చేసి మనకి కెమిస్ట్రీ ఇది. సో కెమిస్ట్రీ సబ్జెక్ట్. సో కెమిస్ట్రీ అయితే నేను యూనిట్ వైజ్ ఇచ్చాను. సో ఫస్ట్ యూనిట్ లో ఏం చదవాలి, ఇప్పుడు యూనిట్ 1 కెమిస్ట్రీ ఆఫ్ గ్రూప్ 3A ఎలిమెంట్స్ లో ఇక్కడ ఏవైతే రెడ్ మార్క్ లో ఇచ్చానో అవి చదువుకోండి మార్కింగ్. సో ఇప్పుడు షార్ట్ క్వశ్చన్స్ ఇవి. సో షార్ట్ క్వశ్చన్స్ లో సెకండ్ క్వశ్చన్, ఫోర్త్, సిక్స్త్ ఇవి చదువుకుంటే సరిపోతుంది. లాంగ్ లో వచ్చేసి సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ఇట్లా ఇవి 19 పేజెస్ ఉంటాయి. మొత్తం అన్ని యూనిట్స్ కలిపి 19 పేజెస్ ఉంటాయి. ఈ 19 పేజెస్ లో ఏ యూనిట్ లో ఏమేమి చదవాలో డీటెయిల్ గా టిక్ పెట్టాను. సో ఇవి మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ 3-4 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్స్ చూసి ఎక్కువ రిపీటెడ్ ఎక్కువ అడుగుతున్నారు అవి మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ థర్డ్, ఫిఫ్త్. సో ఈ టిక్ పెట్టినే చదవండి. టిక్ పెట్టిన తర్వాత టైం ఉంటే మీరు వేరే అయితే చదువుకోండి. సో ఇట్లా ప్రతి యూనిట్ టిక్ క్వశ్చన్స్ ఉంటాయి అన్ని. సో మీరు బయట ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇవి ప్రింట్ తీసుకొని అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సెకండ్ లో A, B చదవండి. ఇట్లా ప్రతిది కెమిస్ట్రీలో అయితే ఏదో టిక్ లేదో అది సెకండ్ ప్రిఫరెన్స్. అండ్ మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ లో కూడా ఉన్నాయి, అవి అడుగుతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది వాట్ ఈస్ రెజొనెన్స్ ఎనర్జీ ఉంది. ఇది మనకు టెక్స్ట్ బుక్ లో బ్యాక్ సైడ్ ఉండదు, టెక్స్ట్ బుక్ మధ్యలో అడుగుతారు, మధ్యలో ఉంది. సో ఇది ఎక్కువ ఇంపార్టెంట్ ఇట్లాంటివి. సో ఇట్లా చదువుకోవాలి. సో ఏవైతే టిక్ పెట్టానో అవి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి టైం ఉంటే వేరే అయితే మీరు చదువుకోవచ్చు. సో ఇట్లా ప్రతి యూనిట్లో అయితే ఉంటాయి. సో మీరు ఫస్ట్ 8 యూనిట్ చదువుతారా, ఫస్ట్ 7 చదువుతారా, ఫస్ట్ 6 చదువుతారా, అది మీ ఇష్టం. కాకపోతే టిక్ పెట్టిన అయితే ఫస్ట్ చదువుకోండి, టిక్ పెట్టని తర్వాత చూసుకోండి. ఇవి మనకి కెమిస్ట్రీ. సో ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి నేను ఫాస్ట్ గా చెప్పేస్తున్నాను. సో పీడిఎఫ్ తీసుకున్న వాళ్ళకైతే పక్కా యూజ్ అవుతుంది. ఇవి టిక్ పెట్టినవి మీరు చదువుకొని అయితే వెళ్ళండి. సో ఇప్పుడు మనకు బాటనీ చెప్తాను. సో బాటనీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎట్లుంటాయి ఇప్పుడు చెప్తాను. సో కెమిస్ట్రీ అయితే యూనిట్ వైజ్ ఇచ్చాను. ఇప్పుడు బాటనీ అండ్ జువాలజీ చెప్తాను. సో ఈ బాటనీ జువాలజీ అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందులో ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ఇచ్చాను. ఇప్పుడు మనకు సెక్షన్ ఏ సెట్ ఏలో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, ఎగ్జాంపుల్ ఇక్కడ 8 క్వశ్చన్స్ ఇస్తారు నార్మల్ గా. ఈ 8 అనేటి ఇప్పుడు సెట్ ఇది ఫస్ట్ పేజ్ లో 8 ఆల్ యూనిట్స్, మనకు అన్ని యూనిట్స్ కలిపి ఇవి 8 ఇంపార్టెంట్, ఫస్ట్ 8. అయితే మీరు ఏం చేయాలి, నాకు ఓన్లీ ఫస్ట్ 6 యూనిట్స్ కావాలి, ఫస్ట్ 8 యూనిట్స్ అంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ 5 క్వశ్చన్స్ ఫస్ట్ చదవండి. ఫస్ట్ 5 ఇందులో ఫస్ట్ 5 చదవండి. నెక్స్ట్ సెట్ లో ఫస్ట్ 5 చదవండి. ఇక్కడ ఇంకొక సెట్ ఉంది కదా, నెక్స్ట్ సెట్ లో ఫస్ట్ 5. సో ఫస్ట్ 5 ఫస్ట్ ఈ 5 + 5 + 5 మొత్తం 15 క్వశ్చన్స్ ఫస్ట్ చదవండి. ఈ 15 చదువుకొని వెళ్తే కనీసం ఇందులో 3 to 5 క్వశ్చన్స్ మనకు ఎగ్జాక్ట్లీ అవే వస్తాయి. సో అట్లా ఫస్ట్ 5 అయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయండి, ఇక్కడ 6, 7, 8 ఉంది కదా, 6, 7, 8 ఇక్కడ 6, 7, 8 ఇక్కడ 6, 7, 8 మీరైతే చదువుకోండి. సో చదువుకుంటే మీకు రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా మీరు సెక్షన్ ఏ అయిపోతుంది. సెక్షన్ బి, ఇప్పుడు సెక్షన్ బి లాంగ్ కదా, 9A, B, 10A, B, 11A, B, 12 ఇట్లా అడుగుతారు. 9, 10, 11, 12, 13 ఇట్లా అడుగుతారు. సో ఇప్పుడు ఏం చేయండి అంటే సేమ్ సెట్స్ లాగా ఇప్పుడు చూడండి 9, 10, 11, 12. సో మీరు ఏం చేయండి, ఈ సెట్ లో ఫస్ట్ 2 క్వశ్చన్స్ 9th కావచ్చు 10th ఈ రెండు కవర్ చేయండి. అంటే ఇక్కడ 9A, B కవర్ చేయాలి, 10A, B కవర్ చేయాలి. నెక్స్ట్ మనకు 4-5 క్వశ్చన్స్ తర్వాత నెక్స్ట్ సెట్ లో ఇక్కడ 10, 11 ఇక్కడ కవర్ చేసుకోండి. మళ్ళీ ఏం చేయాలి, లాస్ట్ లో 2 క్వశ్చన్స్. సో ఇట్లా కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను సెట్ ఏ, ఇప్పుడు ఎగ్జాంపుల్ లాంగ్ లో సపోజ్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను 4. ఈ 4 లో కూడా A, B ఉంటది. ఇప్పుడు 4, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ 4, 4, 4 ఇలా 3 సెట్స్ ఉన్నాయి. సెట్ ఏ, బి, సి. మీరేం చేయాలి, ఈ 4 క్వశ్చన్స్ లో ఫస్ట్ 2 చదవండి. సెట్ బిలో 2, ఇందులో 2 ఇట్లా 2 చదివితే మీరు ఇక్కడ 4 యూనిట్స్ కవర్ అయిపోతాయి. అంటే ఫస్ట్ 4 యూనిట్స్ అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ 2 క్వశ్చన్స్ అట్లా చదవండి. అట్లా చదివితే మీకు అయిపోతుంది. సో ఆ విధంగా మీరు చదవండి, ఇట్లా లైన్ గా చదవకండి. సో నేనైతే సెట్ వైజ్ చెప్పానో అట్లా మీరైతే చదవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు 9, 10, 11 ఇట్లుంది కదా, 9, 10 ఇట్లా చదివేసేయండి. 9, 10 తర్వాత 11, 12 అండ్ ఇట్లా వదిలేసేయండి. మళ్ళీ 9, 10 చదవండి. 9, 10 ఇట్లా వదిలేసి మళ్ళీ 9, 10 అంటే ఇక్కడ నంబరింగ్ చేంజ్ అయిపోయింది. సో 12, 13 అట్లా చదవండి. సో అట్లా చదివితే మనకి ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సి. సెక్షన్ సిలో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, సెక్షన్ సిలో లాంగ్. సో ఇక్కడ A, B
ఇట్లయితే క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవి చదువుకొని వెళ్తే మనకైతే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6. సో మనకు సెక్షన్ లో 2 క్వశ్చన్స్ ఇస్తారు కదా నార్మల్ గా ఎగ్జామ్ లో. 2 క్వశ్చన్స్ లో ఒకటి రాయాలి. ఇక్కడ ఎన్ని ఇచ్చాను, 2 + 2 + 2 6. ఈ 6 లో మీరు ఫస్ట్ 2 ఏదైతే ఉందో ఇక్కడ 13 14 అండ్ ఈ క్వశ్చన్స్ ఇవి మీరు 6 చదువుకొని వెళ్తే ఇందులో నుంచి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకు సెక్షన్ లో జస్ట్ 2 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో ఒకటి రాయాలి. సో ఈ 6 క్వశ్చన్స్ చదువుకొని వెళ్తే మీకు 1 or 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇట్లా మీరు ఎవరైతే చదువుదాం అనుకుంటున్నారో ఈ విధంగా చదవండి. సో ఇవి ఇంపార్టెంట్. మళ్ళీ ఇందులో ఇంపార్టెంట్ కావాలంటే కొద్దిగా కష్టమవుతుందండి. సో చాలా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి లిమిటెడ్ క్వశ్చన్స్ ఇచ్చాను. సో మీరైతే చదవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇది బాటనీ జువాలజీ. ఇప్పుడు కెమిస్ట్రీ అయిపోయింది. సో ఇంకొకటి చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు జువాలజీ చూపిస్తానండి. సేమ్ జువాలజీ కూడా సేమ్. సో జువాలజీ ఎట్లా చదవాలంటే ఇప్పుడు మనకు పేపర్లో సెక్షన్ ఏలో ఎన్ని ఇస్తారు, 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఫస్ట్ 8 ఇవి, నెక్స్ట్ 8, నెక్స్ట్ 8 అనేది నేను నంబరింగ్ 9 10 అని ఇచ్చాను. సో ఇవి యాక్చువల్గా ఇక్కడ 1 రావాలి, కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారని 9 to 16 ఇది ఒక సెట్. మళ్ళీ ఇది ఒక సెట్, ఇది 17 to 24 ఇది ఒక సెట్. సో మీరు ఏం చేయాలి ఇక్కడ 1 2 3 4 5 ఈ 1 to 8 లో 1 2 3 4 5 చదవండి. మళ్ళీ 9 10 11 12 13 చదవండి. మళ్ళీ 17 18 19 20 చదవండి. ఇట్లా చదివితే మీకు ఫస్ట్ 5 యూనిట్స్ లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ అయిపోతాయి. సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇవి 3 సెట్స్ డిఫరెంట్. సపోజ్ ఫస్ట్ యూనిట్ నుంచి ఇది క్వశ్చన్ రాకపోతే నెక్స్ట్ ఇదన్నా వస్తుంది, ఇది రాకపోతే కనీసం ఇదన్నా వస్తుంది. సో అట్లా మీరు చదవండి. సో అట్లా 1 2 యూనిట్స్ నుంచి కవర్ అయిపోతాయి. సో ఇట్లా చదివిన తర్వాత ఫస్ట్ 24. నెక్స్ట్ సెక్షన్ బి. సెక్షన్ బిలో కూడా మనకు 17 ఏ ఉంది. మనకు నార్మల్ గా 17A, B వస్తాయి కదా. సో 17A 18B అట్లా ఇచ్చాను. సో 17 18 19 20 21 22 ఇవి ఫస్ట్ చదవండి. చదివిన తర్వాత మళ్ళీ కింద రండి. కిందికి వచ్చిన తర్వాత మనకు నార్మల్ గా 4 5 క్వశ్చన్స్ ఇస్తారు కదా. సో అట్లా మీరు ఇవి చదవడానికి ట్రై చేయండి. ఈ అప్ టు 30 31 32 వరకు ఇవి చదవడానికి ట్రై చేయండి. ఇందులో నుంచి మనకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా చదివిన తర్వాత మళ్ళీ సెక్షన్ సి ఉంటుంది. సెక్షన్ లో మనకు 2 2 క్వశ్చన్స్ ఇస్తారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 37 38 ఉంది. సో 37 38 39 40 కనీసం ఈ 4 క్వశ్చన్స్ అన్నా చూసుకోండి పైన పైన. అండ్ టైం ఉంటే ఈ 2 క్వశ్చన్లు కూడా మీరు చదవడానికి ట్రై చేయండి. సో ఇందులో నుంచి మీకు ఛాన్సెస్ ఉంటాయి రావడానికి. ఇవే వస్తాయని కాదు, ఇవి చదువుకొని వెళ్తే మనకు ఒక 40 to 50% ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా మీరు అయితే చదవాలండి. సో తక్కువ క్వశ్చన్స్ ఇచ్చాను. సో మీరు యూటిలైజ్ చేసుకునే వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో కెమిస్ట్రీ ఒకటి యూనిట్ వైజ్ ఇచ్చాను. మిగతా బాటనీ అండ్ జువాలజీ కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను అట్లా షార్ట్ లాంగ్ సపరేట్ చేసి ఇచ్చాను. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఆన్సర్స్ PDF చూపిస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సింప్లిఫైడ్ వర్జన్ లో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. సపోజ్ ఇప్పుడు కెమిస్ట్రీ ఉంది. సో ఫస్ట్ మనకు ఇండెక్స్ పేజ్ ఉంటుంది. ఇండెక్స్ లో మీకు BSc కెమిస్ట్రీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉంటుంది. మన RR పబ్లికేషన్ ఛానల్ నేమ్ అన్ని ఉంటుంది. సో ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ ఇక్కడ లీగల్ ఇష్యూస్ ఉంటాయండి. సో ఎవరైనా పర్చేజ్ చేసుకుందాం అన్న వాళ్ళు మీరు మాత్రమే యూటిలైజ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్ లో కావచ్చు, టెలిగ్రామ్ లో కావచ్చు, అట్లా షేర్ చేస్తే మీ మీద లీగల్ ఇష్యూస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ అన్ని డీటెయిల్ ఇచ్చాను. సో ప్రతి స్టడీ సెంటర్ లో మన స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్తారు. సో మీరు మాత్రమే యూటిలైజ్ చేసుకోండి. మీరు కొనకపోయినా పర్లేదు కాబట్టి మీరు వేరే వాళ్ళకైతే ఇట్లా ఇల్లీగల్ షేర్ చేయకండి. అండ్ ఇందులో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేసి పెట్టాను. మళ్ళీ సపరేట్ గా కొనాల్సిన అవసరం లేదు. సో ఇందులోనే మీకు టిక్ పెట్టిన అయితే మీరు చదువుకోవచ్చు. బాటనీ జువాలజీలో కూడా మీకు పెట్టాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ. సో మళ్ళీ సపరేట్ గా కొనాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ ఆన్సర్స్ PDF లోనే మీకు ఇంపార్టెంట్ ఉంటాయి. అన్నిట్లు ఉన్న తర్వాత మీకు ఆన్సర్స్ కింద స్టార్ట్ అవుతాయి. సో ఇట్లా ప్రతి యూనిట్ లో టిక్ చేసి పెట్టాను. ఇక్కడ నుంచి మనకు ఆన్సర్స్ అయితే స్టార్ట్ అవుతాయి.
సో ఎగ్జాంపుల్ ఇప్పుడు కెమిస్ట్రీ ఆఫ్ గ్రూప్స్ 3A ఎలిమెంట్స్ ఉంది. ఇప్పుడు మన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సింప్లిఫైడ్ వర్జన్ లో ఉంటాయి. సో మీరు చదువుకొని వెళ్ళొచ్చు. సింప్లిఫైడ్ వర్జన్ లో రియాక్షన్స్ కావచ్చు, అన్ని ఉంటాయి. సో మనకు 138 పేజెస్ అయితే ఉన్నాయి మనకు కెమిస్ట్రీ. 138 అంటే అప్రాక్సిమేట్లీ ఒక 70 పేజెస్ లో మీకు అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మనకు సింప్లిఫైడ్ వర్జన్ లో క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకా కొన్ని చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ బాటనీ ఉంది. సో బాటనీ చూపిస్తాను ఒకటి. బాటనీ చూపించిన తర్వాత వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో ఇప్పుడు సేమ్ బాటనీలో కూడా మనకు ఇండెక్స్ పేజ్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం, అండ్ మనకు ఫస్ట్ లీగల్ ఇష్యూస్ సంబంధించింది, అండ్ ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో ఏవైతే ఇప్పుడు ఫస్ట్ 8 ఉన్నాయి. ఫస్ట్ 8 లో మీరు ఏంటంటే ఫస్ట్ 5 ఇవి చదవండి, నెక్స్ట్ ఫస్ట్ 5 చదవండి, నెక్స్ట్ ఫస్ట్ 5. సో సెక్షన్ బిలో 9, 10, 11 చదవండి. నెక్స్ట్ ఇట్లా నెక్స్ట్ 10, 11, 12 ఇట్లా చదువుకోండి. ఇట్లా చదువుకున్న తర్వాత మీకైతే సరిపోతుంది. సో ఇట్లా మీకు డయాగ్రామ్స్ కావచ్చు, అన్ని సింప్లిఫైడ్ వర్జన్ లో ఉంటాయి. సో ఇట్లా డయాగ్రామ్స్ కూడా ఉంటాయి మీకు సింప్లిఫైడ్ వర్జన్ లో. సో మీరైతే ఈజీగా చదువుకోవచ్చు. ఇది 114 పేజెస్ ఉన్నాయి, అంటే ఒక 60 పేజెస్ లో మీకు పీడిఎఫ్ అయితే వచ్చేస్తుంది బ్యాక్ అండ్ ఫ్రంట్. సో ఎక్కడైతే డయాగ్రామ్ నెసెసరీ డయాగ్రామ్ యాడ్ చేస్తాను, సో దట్ మీకు ఈజీగా యూస్ఫుల్ అవుతుందని. సో ఇది మనకు బాటనీ అండ్ జువాలజీకి. అండ్ తెలుగు మీడియం కూడా ఉంటుందండి. తెలుగు మీడియం కూడా చేశాను. సో తెలుగు మీడియం కింద లింక్స్ ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం ఇది. తెలుగు మీడియం ఒకటి చూపిస్తాను. సో తక్కువ కాస్ట్ లో ఉంటాయి కాబట్టి మీరు పాస్ అవ్వడానికి పీడిఎఫ్ అయితే ఉంటుంది, ఈజీగా పాస్ అయిపోతుంది. సేమ్ తెలుగు మీడియంలో కూడా క్వశ్చన్స్ ఉంటాయి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ స్టార్ట్ అయిపోతాయి. సో సేమ్ ఇందులో కూడా మీకు డయాగ్రామ్స్ కావచ్చు, అన్ని ట్రాన్స్లేషన్ మెథడ్ లో ఉంటాయి. సో మనకు టెక్స్ట్ బుక్ లో కావచ్చు, మీరు ఎట్లా ఓన్ గా రాసినా నో ప్రాబ్లం. మనకు క్వశ్చన్ కి ఆన్సర్ రాసినామా లేము అది మాత్రమే చూస్తారు. సో ఈ విధంగా తెలుగు మీడియం పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ గా 7 లింక్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ 2 లింక్స్ బాటనీ, నెక్స్ట్ జువాలజీ, నెక్స్ట్ కెమిస్ట్రీ, లాస్ట్ లింక్ వచ్చేసి గన్ షాట్ క్వశ్చన్స్. నాకు క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్ వద్దు, ఓన్లీ గన్ షాట్ కావాలి అంటే కింద గన్ షాట్, అందులో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఏవైతే చెప్పానో అవి పీడిఎఫ్స్ వచ్చేస్తాయి. లేదు నాకు క్వశ్చన్ ఆన్సర్స్ కావాలంటే బాటనీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, బాటనీ తెలుగు. సో ప్రాపర్ గా మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ క్లిక్ చేసుకోండి, తెలుగు అయితే తెలుగు ప్రాపర్ గా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి అమౌంట్ పే చేసిన తర్వాత డైరెక్ట్ పీడిఎఫ్స్ రావు. ఫస్ట్ మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ ప్రాపర్ గా చదివి అక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. అప్పటికి రాకపోతే నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. నా మెయిల్ ఐడికి మెసేజ్ చేస్తే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మీ పీడిఎఫ్స్ అయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఎవరైతే పర్చేస్ చేసుకుందాం అనుకుంటున్నారో కింద లింక్స్ ఉంటాయి, మీరైతే చూడొచ్చు. ప్రీవియస్ వీడియోస్ లో మీకు కామన్ సబ్జెక్ట్ సంబంధించిన అన్ని ఉంటాయి. ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ప్లేలిస్ట్ ఉంటుంది యూట్యూబ్ లో. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరు వీడియోస్ కింద డిస్క్రిప్షన్ లో మీకు అన్ని లింక్స్ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకోవాలి, లేకపోతే మీ టెక్స్ట్ బుక్స్ ని మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.